హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేసే ఫస్ట్ వీడియో ఇది. ఇప్పటికే అర్థమైంది కదా. వెల్కమ్ టు మై ఛానల్. చర్చ్కి వెళ్దామా? సో గాయ్స్, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటో. సో గెట్ రెడీ విత్ మీ ఫర్ చర్చ్. సో స్టార్టప్ అయితే ఫస్ట్ సన్ స్క్రీన్ ఫౌండేషన్తో అప్లై చేసేసుకున్నానండి. దెన్ ఐ ఫాలోడ్ విత్ ఐలైనర్ అయితే ఓన్లీ ఇన్నర్ కార్నర్స్ దగ్గర ఒకటే అండి, మంచి క్యాట్ ఐ లుక్ కోసం ఒకటి. అండ్ అది నా ఫేవరెట్ అనమాట. ఓన్లీ ఇన్నర్ కార్నర్స్ దగ్గర డ్రాగ్ చేస్తాను లైక్ దిస్. ఐలైనర్ పెట్టేసుకున్న తర్వాత ఐ ఫాలోడ్ విత్ మస్కారా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాస్మెటిక్ అనమాట. దెన్ న్యూడ్ లిప్స్టిక్ అండి, ఇది మ్యాట్ లిప్ షేడ్ అనమాట. నాకు ఈ ఫేవరెట్ షేడ్ ఇది, బ్రౌన్ న్యూడ్ షేడ్. లిప్స్టిక్ కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే వైప్ చేసేసుకున్నాను టిష్యూతో. దెన్ ఇంకేముంది, డ్రెస్సింగే అండి. డ్రెస్ మాత్రం ఇది నా ఫేవరెట్ డ్రెస్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఇన్ ద వార్డ్రోబ్ అండి. సో నెక్స్ట్ హెయిర్ స్టైల్ విషయానికి వస్తే నేనైతే ఇక్కడ హాఫ్ డివైడ్ చేసేసి ట్విస్ట్ చేసుకుంటూ హెయిర్ వేసుకున్నానండి. ఇది అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ హెయిర్ స్టైల్ అండి. ఎందుకంటే నా కాలేజ్లోనే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ హెయిర్ స్టైల్ మీద. నేను వన్ సైడ్ వేసుకుని నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలానే హెయిర్ ట్విస్ట్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ బటర్ఫ్లై క్లిప్స్ని యూజ్ చేస్తున్నానండి. ఈ బటర్ఫ్లై క్లిప్స్ అనేవి మనం వేసుకున్న హెయిర్ స్టైల్కి మంచి అట్రాక్టివ్ లుక్ని ఇస్తుంది. సో నాకైతే బాగా నచ్చిందండి. ఈ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి, స్టోన్స్ వచ్చి. దెన్ క్లిప్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇది అండి లుక్. నాకైతే ఈ బటర్ఫ్లై క్లిప్స్ చాలా బాగా నచ్చాయి. తర్వాత ఓనీ వేసుకొని కవర్ చేసేసుకున్నానండి. ఓనీ మాత్రం నెట్టెడ్ ఓనీ అండి, దానికి మళ్ళీ బార్డర్ విత్ స్టోన్స్ వచ్చాయి. చాలా బాగా నచ్చింది, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది అయితే లావెండర్ నా ఫేవరెట్ అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇంకా గబగబా మా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట చర్చ్కి అయితే. ఇంకా నాకైతే ఫుల్ ఎగ్జైట్ ఉంది, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని. నేను వెళ్ళేటప్పుడు కూడా వీడియో షూట్ చేసుకున్నానండి. మా తమ్ముడిని తీస్తా అంటే వద్దు అన్నాడు. ఇంకేం లేట్ చేయకుండా వెంటనే మేమైతే చర్చ్కి వెళ్ళిపోయామన్నమాట అండి. వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఫస్ట్ అక్కడికి ఏం కనిపించింది అంటే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ అంతా ప్రశాంతంగా అయిపోయింది. అసలు ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది, కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అనమాట. మేము వెళ్ళింది అయితే సెకండ్ సర్వీస్ అండి. సెకండ్ సర్వీస్ కాబట్టి అది కూడా త్వరగా వెళ్ళాము సెకండ్ సర్వీస్కి, అందుకే ఎవరు రాలేదు. ఇంకా తర్వాత అయితే చాలామంది వచ్చారు, చర్చ్ మొత్తం ఫుల్ అయిపోయారనమాట. నేనైతే దేవుడికి గట్టిగానే ప్రేయర్ చేసుకున్నానండి, ఏం జరిగినా అంత మంచిగా జరగాలి అని, ఏం చేసినా అంత మంచిగా చేయాలి అని. ఇంక గైస్ చర్చ్ అయితే వెళ్ళేసి వచ్చాను, మంచిగా ప్రార్థన చేసుకున్నాను, అంత సక్సెస్ఫుల్గా అవ్వాలి అని కోరుకున్నాను. నాకైతే ఇదైతే ఫస్ట్ వ్లాగ్ అండి యూట్యూబ్లో. నేను ఇంతవరకు ఇలా ఎప్పుడు వీడియోస్ చేయలేదు అండ్ నా ఓన్ వాయిస్ ఇచ్చి నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఏదో ఇన్స్టాగ్రామ్లో అంటే రీల్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, అది ఓన్ జస్ట్ డబ్బింగ్ అంతే. కానీ నా వాయిస్ అండ్ మాట్లాడడం వచ్చి సపరేట్గా నేను ఇలా చేయడం అయితే నాకైతే ఫస్ట్ టైం అండి ఇదైతే. అండ్ నర్వస్గా అయితే చాలా ఉంది, ఏం మాట్లాడాలో అయితే నాకైతే తెలియట్లేదు. హోప్ ఫర్ ద బెస్ట్, ఏదైతే అదే అని అంతా మంచిగా జరగాలి అని కోరుకుంటున్నాను. And thanks for watching this video. Please do like, share and subscribe to my channel. Thank you.